మీ పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం ప్రిపేర్ చేయాలో అర్థం కాలేనప్పుడు, నైట్ డిన్నర్‌లోకి టేస్టీగా, హెల్తీగా అండ్ క్విక్‌గా అయిపోవాలి ఏదన్నా అంటే, ఈ డిష్ అయితే మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. పుదీనా వెజ్ ఫ్రైడ్ రైస్. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బావుంటుంది. ఈ విధంగా మీ పిల్లలకి చేసి పెట్టడం వల్ల అన్ని రకాల వెజిటబుల్స్ అయితే వాళ్ళ మీల్స్‌లో ఉంటాయి. మనం మెయిన్‌గా యూజ్ చేసే పుదీనా అండ్ పచ్చిమిర్చి వల్ల డైజెషన్ అనేది బావుంటుంది. ఇన్ని రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పుదీనా ఫ్రైడ్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కట్టలు నీట్‌గా ఒలుచుకొని పెట్టుకున్న పుదీనా అండ్ 4-5 పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం అల్లం కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ పుదీనా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసే ప్రాసెస్‌లో ఎక్కడ కూడా మనం కారం అనేది యూజ్ చేయము. అందుకే మనము ముందుగానే మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చినైతే యాడ్ చేసుకోవాలి. సో, నేను చూపించినట్టుగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ ఫైన్ పేస్ట్ లాగా అవ్వట్లేదు అంటే కొంచెం వాటర్‌నైతే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి. అండ్ కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే స్టేజ్‌లో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఈ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నంత సేపు కూడా స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. ఏదో మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నట్టుగానే వస్తుంది. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లి పొరకనైతే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి పొరక ఫ్లేవర్ కూడా బావుంటుంది ఇందులో. ఒకవేళ మీ దగ్గర లేకపోతే దీని ప్లేస్‌లో డైరెక్ట్‌గా ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ కూడా చాలా హెల్తీ. మనం వీటిని పిల్లలకి డైరెక్ట్‌గా ఫీడ్ చేయాలి అంటే అస్సలు తిననే తినరు. అందుకనే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ అయితే ఉల్లి పొరక ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్‌ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే ఒక 2 స్పూన్ల ఉప్పు అండ్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అనేది రైస్ మొత్తానికి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అని చెప్పాం కదా అని ఇందులో ఎలాంటి సాసెస్ అయితే మనం యూజ్ చేయము. సాసెస్ అనేవి ఎప్పుడు కూడా అన్‌హెల్తీ ఫుడ్డే. సో, నెక్స్ట్ అయితే మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మెయిన్‌గా క్యారెట్, బీన్స్ అండ్ పచ్చి బఠానీ సీజన్ కాబట్టి చక్కగా పచ్చి బఠానీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ డిష్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వెజ్జీస్ అన్నీ కూడా 90% కుక్ అయ్యేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్సే కాకుండా ఇంకా మీకిష్టం ఉంటే ఇందులో ఆలు కానీ, కాలీఫ్లవర్ కానీ, ఈవెన్ మిల్ మేకర్‌నైనా సరే వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నెక్స్ట్ మన వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అయితే మనం ఇందాక మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్‌నయితే ఇందులో వేసేసుకోవాలి. పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలకి మనం వేసిన పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో, ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడైతే మనము రైస్‌నైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. మిగిలిపోయిన అన్నాన్నయితే డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు. లేదు అప్పుడే కుక్ చేసుకున్న అన్నాన్నయితే ఒక్క 2 నిమిషాల పాటు చల్లార్చుకొని ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు చేసుకొని, ఇప్పుడైతే ఈ రైస్‌ని మనము ఆ పేస్ట్‌లోకి యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 3 మెంబర్స్‌కి సరిపోయేంత క్వాంటిటీలో రైస్‌నైతే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వెజిటబుల్స్ కానీ, పుదీనా కానీ మనమైతే క్వాంటిటీ పెంచుకోవాలి. ఇప్పుడైతే పుదీనా మొత్తాన్ని కూడా వైట్ రైస్‌లో మిక్స్ అయ్యేలాగా చక్కగా ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ పాటు ఉంచితే ఫ్లేవర్స్ అన్నీ కూడా వైట్ రైస్‌కి చక్కగా అబ్జర్వ్ అవుతాయి. అండ్ ఫైనల్‌గా పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ అయినా, కొత్తిమీరతోటైనా గార్నిష్ చేసుకుంటే చాలా బావుంటుంది. చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ డిష్‌ని పక్కా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అండ్ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోనైతే షేర్ చేయండి. బాయ్ బాయ్.